మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకొని ఆంధ్రప్రదేశ్లో మద్యం కేసులు అనేటివి పెట్టారని, ఆ దిశగా విచారణ పేరుతో, ఆ దిశగా వాంగ్మూలాల పేరుతో, ఆ దిశగా అరెస్టుల పేరుతో, ఆ దిశగా జైళ్ళ పేరుతో ఇది ఒక ఎపిసోడ్ అంతా కూడా జగన్ గారి టార్గెట్గానే సాగుతుంది అని రాజకీయ ఓనామాలు తెలిసినటువంటి చిన్నపిల్లలు కూడా అర్థమవుతుంది. కానీ వీళ్ళు ఇందులో అరెస్టులు చేసిన, కొందరిని విచారించిన, వాంగ్మూలాల పేరుతో మరికొందరి దగ్గర ఏవో తీసుకున్న, ఎక్కడే కూడా వీళ్ళకు ఒక స్పెసిఫిక్ ఆధారం దొరకడం లేదు. ఏదో వీళ్ళు చెప్పే లెక్కలు కానీ ఇన్ని వేల కోట్లు, అన్ని వందల కోట్లు, వీళ్ళు వాళ్ళు, అదిగో వాళ్ళు చెప్పారు, రాజకేష్ రెడ్డి చెప్పారు, ఎక్స్ చెప్పారు, వై చెప్పారు, వాసుదేవరెడ్డి చెప్పారు, సత్యప్రసాద్ చెప్పారు, ఈ చెప్పారు అన్నవి దీని మీద ఆధారపడి ముందుకెళ్తూ ఉంది. కానీ అరెస్టులు మాత్రం మాజీ సీఎం అప్పుడు జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు సెక్రటరీగా పనిచేసిన ధనంజయ రెడ్డి నుంచి జగన్ ఓఎస్డీ దగ్గర నుంచి అందరినీ అరెస్టులు అయితే చేసేశారు. ఈ క్రమంలో ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకరింపబడింది ఎవరి మీద? ధనంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని కనుక సిట్ కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఆ విచారణలో ఏ విషయాలు బయటపడతాయి? ఆ విచారణలో ఇంతవరకు జరిగిన విచారణలో ఏం జరిగింది? పోలీసులు విచారణ అధికారులే వాగ్మూలాలు రెడీ చేసుకుంటున్నారని, మమ్మల్ని సంతకం పెట్టమని చెప్పి అడుగుతూ ఉన్నారని, మేము అలా సంతకం పెట్టము అని, మేము చెప్పని విషయాలను చెప్పినట్లుగా వాళ్ళు రాసుకుంటూ వస్తున్నారని చెప్పి ఏమంటారు, విచారణలో ఉన్న వాళ్ళందరూ అదే మాట చెబుతూ వస్తున్నారు మెజిస్ట్రేట్కు. ఇప్పుడు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి విషయంలో కూడా అదే రిపీట్ అవ్వదు అని చెప్పి మనం అనుకోవడానికి ఏమీ లేదు ఇక్కడ. ఒకవేళ అదే రిపీట్ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసి నెక్స్ట్ సిట్ ఏ విధంగా అడుగులు ముందుకు వేయబోతుంది అనే క్లారిటీ రావాలి అంటే వీళ్ళను విచారించడం, విచారణలో ఏమేమి అంశాలు బయటపడ్డాయి, ఏ విధమైన వాంగ్మూలాలు తీసుకుంటున్నారు అనే దాని మీద బేస్ అయ్యి వీళ్ళు జగన్ను టార్గెట్ చేయబోతున్నారా లేకపోతే లేదా, వీళ్ళ తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయి అన్నది డెఫినెట్లీ తెలుస్తుంది. అదిగో అటువంటి పరిణామం రానే వచ్చింది. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ వీళ్ళ నలుగురిని కలిపి విచారించాలి అని, వీళ్ళ నలుగురిని కలిపి విచారిస్తేనే ఈ దర్యాప్తు అనేది కీలక దశకు చేరుకుంటుంది అని. సో అలా జరగాలి అంటే వీళ్ళ నలుగురిని మాకు ఒక వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి సిట్ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ మీద ఈరోజు విచారణకు రాబోతుంది. అండ్ అదే సమయంలో కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డికి ఇచ్చినటువంటి రిమాండ్ ఏదైతే ఉందో ఈ రోజుతో ముగియబోతుంది. మళ్ళీ ఈరోజు వాళ్ళని కోర్టులో ప్రవేశపెడతారు. అదే సమయంలో వాళ్ళు బెయిల్ పిటిషన్లు వేస్తున్నారు. మరి బాలాజీ ప్లస్ శ్రీధర్ రెడ్డి వీళ్ళ కొన్ని బెయిల్ పిటిషన్లు, దిలీప్ వీళ్ళ బెయిల్ పిటిషన్లు కూడా పెండింగ్లో ఉన్నాయి, తీర్పు రావాల్సి ఉంది. అండ్ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కనుక వేయబోతూ ఉన్నారు. అదే సమయంలో సిట్ వేసిన కస్టడీ పిటిషన్ ఈరోజు విచారణకు రాబోతుంది. వారం రోజులు అడిగారు, లేదు 3-4 రోజులైనా కనుక సిట్టు అంటే వాళ్ళ కస్టడీకి కోర్టులు అలో చేస్తాయేమో చూడాలి. ఇటువంటి సందర్భాల్లో మ్యాక్సిమం విచారణ అధికారుల వైపు కోర్టులు నిలబడతాయి కాబట్టి జనరల్గా అంటే ఏం తీర్పు చెబుతారో తెలియదు. వీళ్ళైతే వారం కస్టడీ కావాలన్నారు, నలుగురిని కూర్చొని విచారించాలి అన్నారు. ఇదే కీలక పరిణామం. ఇందులో వీళ్ళని విచారించి ఆ తర్వాత ఏం వాంగ్మూలాలు తయారు చేస్తున్నారు, వాళ్ళ పత్రికల్లో ఏం రాస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయ్యి జగన్కు వీళ్ళు ఎంత స్ట్రాంగ్గా ముడిపెట్టబోతున్నారు, లేకపోతే ఏం అంశాలు తేల్చలేక చేతులు ఎత్తేయబోతున్నారా, ఏం జరగబోతుందో క్లారిటీ వచ్చే కీలక పరిణామం. మరి ఈరోజు కోర్టు నిర్ణయం తీసుకుంటుందా లేకుంటే మరేమైనా వాయిదా వేసే పరిస్థితి ఉంటుందా? ఇంట్రెస్టింగ్. మొత్తం మీద అయితే ఈ వారం రోజులు, ఈ వారం ముగిసేలోగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే వేడెక్కబోతూ ఉన్నాయి. అదైతే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది.